ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన మనలను తట్టి లేపుతూ ఉన్నాడు. నా కుమారి, నా కుమారుడా, భయపడకు. ఏ పరిస్థితిని బట్టి నీ హృదయం, నీ అంతరంగము వేదనతో నెమ్మది లేకుండా ఉన్నదా? ఇదిగో ఈ ప్రత్యక్షపు వాక్కు నీ కొరకే అని ఆయన అనుదినము మనలను తట్టి లేపుతూ ఉండగా, మన పడకల యొద్ద నుంచి లేచి ఈ దినచర్యను ప్రభుతో ప్రారంభించినట్లయితే ఈ దినాన్నంతటికి కావలసిన దైవ సంరక్షణ, దైవ దీవెన మనకి మెండుగా లభిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం? మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒక వచనాన్ని చదువుకుందాం. ఇదే అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన ప్రత్యక్షపు వాక్కు ఈ ఉదయకాలము నీ కొరకే. సహోదరి, సహోదరుడా, ఆయన అంటున్నాడు, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు. ఈ ఉదయకాలము దేవుని యొక్క ప్రేమ నీలో ఉండాలని, ఆ ప్రేమలో నీవు ఫలించాలని, ఆ ప్రేమలో నీవు వర్ధిల్లాలని. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. వాడు ఎన్నడను నిత్య జీవానికి, నిత్య రాజ్యమునకు మరి పిలువబడడు, రానేరడు అని ప్రభు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. అవును, మరి ఒక మాట కూడా ఉంటుంది కదా, నీవు ముందు నీ అర్పణ అర్పించే ముందు, నీ బలిని అర్పించే ముందు, నీ కానుకను అర్పించే ముందు, ప్రభువుకి స్తుతి చెల్లించే ముందు నీవు ఎవరితో అయితే విరోధముగా ఉన్నావో నీ సహోదరునితో వెళ్ళి నీవు సమాధానపడి తద్వారా నాకు వచ్చి నీ అర్పణ అర్పించు, లేకపోతే నేను అంగీకరించును అంటూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన వాగ్దానము మరి ఆయన మాటలు శక్తి కలిగినవి. అవి మనము గైకొనాలి, వాటిని మనము అనుసరించాలి. తద్వారా మనకి ఎంతో ఆశీర్వాదము, నిత్య జీవము. అవును కదా. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అలాగే ఒక యవనస్తుడు వచ్చి ఏమంటారు, మరి సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి? అలాగే ఒక యవనస్తుడు, గొప్ప ధనవంతుడు, అతను కూడా అటు రీతిగానే అంటూ ఉన్నాడు. ఎన్నో ఆజ్ఞలు వారు పాటించారు, కానీ వారు కొంతమంది మరి ధనమును ప్రేమించిన వారిగా ఉన్నారు. కొంతమంది దేవుని కన్నా మరి చూడండి వారి పొరుగు వారిని కదా, తోటి సహోదరుని ప్రేమించలేని ఆ అనుభవంలో ఉన్న విధానాన్ని బట్టి వారు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీ సహోదరుని ద్వేషించిన ఎడల నీవు నరహంతకుడవు. నీవు నరహత్య చేయనవసరం లేదు, ద్వేషిస్తే చాలు. చూసారా ఎంత భయంకరమైన అనుభవం? నీ అంతరంగంలో వారి విషయంలో కలహము, క్రోధము, కోపము ఉంటే చాలు, నీవు నరహంతకుడుతో సమానము. ఆనాడు కయ్యూను హేబేలు మీద పడి హతమార్చాడు. నీ తమ్ముడైన హేబేలు రక్తము నాకు మొరపెడుతూ ఉంది, ఎక్కడా నీ తమ్ముడు హేబేలు అని చెప్పినప్పుడు ఏమంటాడు? నా తమ్ముడికి నేను కావలి వాడినా అని అడుగుతూ ఉన్నాడు. మరలా తన తప్పును తను ఒప్పుకొనక కప్పుకునే అనుభవంలో ఉన్నాడు. సరిదిద్దుకునే అనుభవంలో లేకుండా ప్రభువా నన్ను క్షమించు అని దేవుని కనికరమును కోరకుండా ఇంకా కాఠిన్యత కలిగి, అవును, అప్పుడు ప్రభు అంటాడు, నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకొనవా? కయ్యను దేశదిమ్మరిగా మారిపోయాడు, శాపానికి గుర్తుగా మారిపోయాడు. తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు, వాడు ఎన్నడూ నిత్య జీవములోనికి ప్రవేశించడు. అవును ప్రియ దేవుని బిడలారా, చదువుకున్న ఈ యొక్క వచన భాగములో ప్రేమ కలిగి ఉండడానికి మనము ప్రయాసపడాలి. ఆ శత్రువు నీ సహోదరుడు ఎన్ని విధాలుగా నిన్ను గాయంపరిచినా, ఎన్ని విధాలుగా నిన్ను బాధకు గురి చేసినా, నీ ప్రేమలో కల్మషము లేకుండా, నీ ప్రేమలో మార్పు లేకుండా ఉన్నట్లయితే నీవు నిత్య రాజ్యానికి వారసుడవు. అవును, ప్రభు ప్రేమ నీలో నిలిచి ఉంటుంది, మరణము నీలో ఉండదు.
అవును, మరణము నీకు ప్రవేశింపదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిత్య జీవము నీకుంటుంది. ఆయన నిత్య రాజ్యములో నిత్య జీవము కలిగి, అవును, ఆయన బిడ్డలు ఎన్నడూ కూడా మరణించరు. వారు నిద్రిస్తారు కానీ మరణించరు. అవును ప్రియ దేవుని బిడ్డ, అటువంటి ధన్యకరమైన జీవితం ప్రభు మనకు అనుగ్రహించాడు. నిత్య రాజ్యమునకు నిత్య జీవమునకు వారసులుగా పిలిచిన దేవాతి దేవుని ఆజ్ఞను మనము గైకొనాలి. మన శత్రువులను ప్రేమించుటలో, మన సహోదరులను ప్రేమించుటలో. నీ సహోదరుని ద్వేషిస్తే నీవు నరహంతకుడవు, నరహంతకురాలవు. కేవలం ద్వేషిస్తేనే నరహంతకున్నా, చిన్న కోపము చూపితేనే నరహంతకున్నా. అవును, ప్రభు చెప్తూ ఉన్నాడు, కోపము మరి ఎంతో అపాయములోనికి, అవును ప్రియ దేవుని బిడలారా, నేను నడిపిస్తూ ఉంటుంది. దేవుని బిడలు మరి కనికరము కలిగి, ప్రేమ కలిగి, అన్ని విషయములలో కూడా సత్యమును కలిగి, సత్యమును అనుసరించేవారుగా, ప్రేమ చూపేవారుగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. దీనులుగా దేవుని ఎదుట సమాధానముతో, దీర్ఘశాంతముతో, నెమ్మది కలిగి ఆయనలో మనము ముందుకి కొనసాగాలి. దేవుడు లేని జీవితాలు నెమ్మది ఉండదు. దేవుడు లేని జీవితాలు మరి సంతోషం ఉండదు. దేవుడు లేని జీవితాలు వారు ఎందుకు ప్రయాసపడుతున్నారంటే గాలి కొరకు ప్రయాసపడినట్లే. ప్రసంగి చెప్తాడు కదా. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ సహోదరుని ప్రేమించకుండా, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఆ ప్రేమ మరి యథార్థమైన ప్రేమ కాదు. కనుక ఒకవేళ నీ సహోదరుని ఎడల, నీ రక్త సంబంధి ఎడల, నీ పొరుగువారి ఎడల, నీ బంధువుల ఎడల, నీ కొలీగ్స్ ఎడల, ఎవరి ఎడలైనా కూడా ఒకవేళ ద్వేషం ఉన్నదా, కోపం ఉన్నదా, బాధ ఉన్నదా, ప్రేమించు. ప్రభు ప్రేమతో ప్రేమించు. ఆయన ప్రేమ ద్వారా నీవు వారిని ప్రేమించినట్లయితే నీలో నుంచి ప్రభు మరణమును దూరపరిచి నిత్య జీవమునకు, నిత్య రాజ్యమునకు వారసుడుగా ఆయన నిన్ను ప్రవేశించడానికి అర్హతను, యోగ్యతను అనుగ్రహించాలని ఆశపడుతూ ఉండగా, అవును, దేవుని ఆజ్ఞకు లోబడి మన శత్రువులను, మన సహోదరులను ఎవరినైతే ద్వేషిస్తూ ఉన్నామో మిక్కటమైన ప్రేమతో వారిని ప్రేమిస్తూ ప్రభు ఆజ్ఞను గైకొని ప్రభు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదానికి పాత్రలముగా నిలబడదాం. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరొకసారి నీ బిడ్డల హృదయాలను దర్శించిన దేవా, సహోదరుని ప్రేమించని వాడు నరహంతకుడు అంటూ ఉన్నావు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అయ్యో ప్రభువా, అటువంటి ఘోరమైన అనుభవం ఏ బిడ్డకి ఉండకూడదు. తన తోటి సహోదరుని, తన పొరుగు వారిని, తన ఎదుటి వారిని ప్రేమ కలిగిన మనస్సుతో, సద్భావము కలిగిన మనస్సుతో, అవును ప్రభువా, సహృదయత కలిగిన మనస్సుతో నీ బిడ్డలు ఉండాలి. ప్రభువా, కీడుకు ప్రతి కీడు చేయకుండా కీడుకు ప్రతిగా మేలు చేసే బిడ్డలుగా ఉంచు. తద్వారా నిత్య రాజ్యములో ప్రవేశించే అర్హత, యోగ్యత నీ బిడ్డలు సంపాదించుకుంటారు. ఈ లోకమంతా సంపాదించి వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభువా, ఈ లోకమంతా సంపాదించి తోటి సహోదరుని ప్రేమించని ఎడల తండ్రి ఆ జీవితం వ్యర్థం. తండ్రి, నీ బిడ్డలను మీరు దర్శించండి. ఎవరి విషయంలో కష్టము, ఎవరి విషయంలో మనసు మరి వారు గాయమొందినారో తండ్రి, వారిని ద్వేషించేవారుగా కాకుండా వారిని ప్రేమించేవారుగా తండ్రి నాయన నీ బిడల హృదయాలను మీరు దర్శించండి. వారి ఆశీర్వాదాన్ని వారు అడ్డుకోకుండా తండ్రి నాయన వారి ఎడల సహృదయత కలిగి, ప్రేమ కలిగి, నిన్ను ఘనపరిచే బిడలుగా, నీ ఆజ్ఞను అనుసరించి నీ నామానికి మహిమను ఆరోపించే బిడలుగా దీవించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise the Lord. God bless you. Thank you.